అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రముఖ ప్రొడ్యూసర్ అలాగే సినిమా విశ్లేషకులైనటువంటి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయింది నిన్ననే, చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సో అంటే ఎప్పుడు చూడని విధంగా కామెడీ హర్రర్ కాంబినేషన్ లో వస్తుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమా బడ్జెట్ కూడా 50 నుంచి 60 కోట్లు అనేసి వస్తుంది సార్ టాక్. కాకపోతే ఇంకో టాక్ ఏంటంటే ఈ సినిమాకి ప్రభాస్ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు అని చెప్పేసి టాక్ వినిపిస్తుంది సార్. ఇందులో నిజం ఎంత వరకు ఉంది? అంటే ఒక ఏమి తీసుకోకుండా కాదులేమ్మా, తీసుకోండి. బట్ ప్రభాస్ దగ్గర గొప్ప లక్షణం ఏంటంటే తిరిగీసుకుని ఉండడు. ఇప్పుడు కన్నప్పకు ఫ్రీగా చేశాడు. ఒక ఆ మనిషి ఒక హ్యూమన్ బీయింగ్. సో ఎవరి పరిస్థితి బట్టి ఓకే, వాళ్ళు మన వల్ల ప్రయోజనం అవుతుందంటే ఓకే చేసి పెడతాం. ఇక్కడ విషయం ఏంటంటే రాజాసాబుకి ప్రభాస్ ఇంట్రెస్ట్ ఈ సినిమా చేయాలి, మారుతి తోటి సినిమా చేయాలని చాలా మంది. మారుతి తోటి ఈ పీరియడ్లో నువ్వు ఇంత ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న స్టార్డమ్ లో మారుతి తోటి సినిమా ఏంటని చాలా మంది అన్న సందర్భాలు ఉన్నాయి టైం. కానీ అతను నాకు మారుతి నచ్చాడు, అతని సినిమాలు వేరే వేరే మగోడే ఇలాంటి కూడా సినిమాలు చూసినప్పుడు ఇతనితో సినిమా చెయ్యాలని ఉందో నాకు. సో ఐ వాంట్ టు డూ అని తనంతట తానుగా సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. కనుక వాళ్ళు మరి తీయాలన్నప్పుడు తన బడ్జెట్ లో తీయలేరు కదా, వాళ్ళ ఆ స్థాయి కాదు. సినిమా మారుతి డైరెక్ట్ చేయగలదు అది కాదు, బట్ బడ్జెట్ ఆ స్థాయిలో చేయగలరు. కనుక వాళ్ళు మీ బడ్జెట్ ప్రకారం నేను చేస్తానని మాట ఇచ్చుంటారు, చేస్తాడు అతను. అతని దగ్గర గొప్పతనం, అందుకని డార్లింగ్. అది మీ బట్ నాకు మీరు కావాలి, మనం చేద్దాం, ఓకే మీ బడ్జెట్ ఏంటో ఆ బడ్జెట్ ఇవ్వండి, నాట్ అన్ ఇష్యూ. అది డబ్బు మనిషి కాదు, డబ్బు కోసమే మనిషి కాదు. కనుక ఆ పద్ధతిలో చేసి ఉంటాడు. చూద్దాం కొత్త జోనలు. ఇప్పుడు మారుతి ప్రభాస్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ అది. ప్లస్ జోనల్ కూడా ఇంతవరకు ప్రభాస్ చెయ్యని జోనల్, కామెడీ క్రైమ్ హారర్ అనేది అది చెయ్యి. ఇది డెఫినెట్ గా బాగుంటుంది. ట్రైలర్ చూస్తే బాగుంది, బాగుండాలని కోరుకుందాం. చక్కగా అతను ఇంట్రెస్టెడ్ గా కావాలని మారుతి డైరెక్షన్ లో సినిమా చెయ్యాలి అని ఒక హీరో తన స్థాయి పెద్ద స్థాయిలో ఉంటే, ఆ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న మనిషి, నేషనల్ స్థాయిలో ఉన్న మనిషి, నేషనల్ డైరెక్టర్ అలాంటి వాళ్ళు కోరుకుంటాడు. అలాంటి మన తెలుగులో మన రీజనల్ మంచి డైరెక్టర్, ఈ డైరెక్టర్ తోటి నేను సినిమా చెయ్యాలని కోరుకుంటే అసలు గొప్ప విషయం అది. అసలు డబ్బు తీసుకున్నాడు దానికన్నా కూడా అసలు ఆ మారుతికి అతను మారుతి డైరెక్షన్ లో సినిమా చేయాలని ఈ స్థాయిలో మామూలుగా ఇప్పుడు ప్రభాస్ ఉన్న స్థాయి ఎక్కడో కదా, ఆ స్థాయిలో ఒక రీజనల్ డైరెక్టర్ తోటి సినిమా చేయాలి అని దానికి అంగీకారం తనే కావాలని చెయ్యాలనుకుంటాం గొప్ప విషయం. అక్కడే అసలు తను గ్రేట్ అంతే. దాని గురించి ఇప్పుడు ఏం తీసుకున్నాడో పెద్ద ఇష్యూ కాదు. అంటే ప్రభాస్ వి ఆల్రెడీ మనం బుజ్జిగాడు కానివ్వండి, అలాగే డార్లింగ్ లో కానివ్వండి, కొంచెం కామెడీ సీన్స్ అవన్నీ కూడా చూసాం. సో అంతకు మించి ఉండబోతుందా సార్ ఈ సినిమాలో? డెఫినెట్ గా మారుతి స్టైల్ ఒకటి ఉంది, మారుతి ప్రూవ్డ్ స్టైల్. బెలబెల మాగడిగా సినిమాలన్నీ ఒక స్టైల్ ఉంటాయి. ప్రూవ్డ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ పెట్టుకుని ఏదో ఆషామాషి సినిమా తీయడు కదా, అహోరాత్రాలు శ్రమించి దాన్ని ఎంత బాగా ప్రతి ఫ్రేము ప్రతి డెఫినెట్ గా మారుతి కష్టపడి ఉంటాడు. ప్రభాస్ ఇష్టపడి చేస్తున్న సినిమా ఇది. డబ్బుల కోసము వాళ్ళు మార్కెట్ కోసం కాదు, ఇష్టపడి చేస్తున్నాడు. అతనితో చెయ్యాలి అని ఒక ఇష్టం. ఖచ్చితంగా డెఫినెట్ గా బెటర్ మూవీ అవుతుంది. బెటర్ జోనాలు, కొత్త జోనాలు. ప్రభాస్ ఈ జోనాల్లో చూడలేదు ఆడియన్స్ వరకు, కానీ ఖచ్చితంగా డెఫినెట్ గా బాగుంటుంది. అంటే ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా మూవీస్ ఉన్నాయి సార్. అంటే సలార్ 2, కల్కి 2 ఇవన్నీ కూడా పక్కన పెట్టి, అంటే తక్కువ బడ్జెట్ లో, అంటే ఒక 150 కోట్లు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో తక్కువ బడ్జెట్ లో ఎందుకు చేస్తున్నారని చెప్పేసి చాలా మానవత్వం అమ్మా, హ్యుమానిటీ అమ్మా. దాంట్లో ఎందుకు చేస్తున్నారంటే అసలు ఉన్న గొప్పతనం, మంచితనం. దానికి ఆ గొప్పతనం ఎందుకు, ఆ మంచితనం ఎందుకు, ఆ మానవత్వం ఎందుకు అంటే దానికి ఆన్సర్ లేదు. అతను ఈ వాంట్స్ టు యాక్ట్ మారుతి డైరెక్షన్ లో చెయ్యాలి అని ఒక కోరిక ఉంది అతను. ఆ కోరిక చూసే మా బడ్జెట్, మరి మీతోటి అంత బడ్జెట్ నో ప్రాబ్లం, మీ బడ్జెట్ ప్రకారం మీరు ఏమి ఇవ్వగలరు ఇవ్వండి, లేదు ఇవ్వలేదా పోనీ, నాకు నీతో నీ డైరెక్షన్ లో చెయ్యాలి సినిమా అంతే. వాట్ ఐ గెట్, అతను అంటే వాట్ ఐ గెట్ అనేది ఆలోచన లేకుండా చేయాలనుకున్నాడు. వాళ్ళు ఇచ్చేది ఇస్తారు, ఇవ్వగలిగేది ఇస్తారు. నాకు మారుతి డైరెక్టర్ లో సినిమా చేయాలని ఒక కోరిక అంతే, చేసాడు. ఏ దానికి వాళ్ళేమిస్తారు వీళ్ళేమిస్తారు అది ఇది చూసేవాడైతే అసలు చేయడు కదా.
వాళ్ళు ఇచ్చేది కనుక ఇంత కావాలి నా మార్కెట్ ప్రకారం ఇంత కావాలంటే అసలు మారుతి డైరెక్షన్ ఎందుకు వస్తుంది మార్కెట్ లో? మారుతి రేంజ్ తెలుసు కదా, అతనేమి 500 కోట్ల డైరెక్టర్ కాదు కదా, కనుక ఆ రేంజ్ లో అతనితో మనం ఏం చేయగలం అని ఉంటది కదా లెక్క. ఒప్పుకున్నాడు అంటూ అసలు చెయ్యాలి, అతని ఇంట్రెస్ట్ అది. మారుతి డైరెక్టర్ లో చెయ్యాలి, ఇష్టపడ్డాడు, మారుతి అంటే ఇష్టపడ్డాడు, మారుతి సినిమాలు నచ్చినాయి, సో మారుతి లాంటి డైరెక్టర్ తోటి ఒక సినిమా చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు. ఇక ఆ సంకల్పం తీసుకుని వాట్ ఐ గెట్ అనేది, వాట్ ఐ రిటర్న్ నాకేంటి అనేది ఆలోచించాల, అది చేస్తున్నాడు. అది అలా హీరోకి అలాంటి ఇది ఉంటుంది. చాలా హ్యాట్స్ ఆఫ్ లక్షణం, అది చాలా గొప్ప లక్షణం. అలాంటి అందరు హీరోలు కనుక అయితే అసలు ఇంకేముంది, ఓకే సార్, మీరు కూడా టీజర్ చూసుంటారు కదా, సో ఎట్లా అనిపించింది సార్? బాగుంది, చాలా చక్కగా ఉంది. మళ్ళీ చాలా ఆఫ్టర్ లాంగ్ ఈ మధ్య కాలంలో ప్రభాస్ డిఫరెంట్ గెటప్లు, గడ్డాలు, రకరకాల గెటప్లు కనబడ్డాడు. ఆ మిర్చి గిర్చి రోజులు లాంటి ఆ స్మార్ట్ లుక్ అవి తగ్గినాయి. అంటే క్యారెక్టర్లు బట్టి వేరే గెటప్లు ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక చక్కటి లుక్ లో చూస్తున్నాం. పర్సనాలిటీ బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సార్.